ఈరోజైతే గుమ్మడి కూర వండుకుంటున్నాం. నీట్గా గుమ్మడి ఆకులు తెచ్చి నీటిలో శుభ్రంగా కడుక్కొని పింజ కూడా కడుక్కోవాలి. గుమ్మడి పింజ ఈ విధంగా నీట్గా కడుక్కొని ఈరలు తీసుకోవాలి. ఈ విధంగా చక్కగా పక్కన బస్తరు పిక్కలు ఉంచుకొని రెడీగా ఉంచుకోవాలి. గుమ్మడి కూరలో పిక్కలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా ఇలాగా దగ్గరగా బాగా తరుక్కోవాలి ఆకుల్ని. మా పాప అయితే చిన్న పింజ తీసుకుని వచ్చింది, గుమ్మడి పింజ. ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నంగా. ఉల్లిపాయ తగినంత, మిరపకాయలు దగ్గర కట్ చేసుకోవాలి. ఇదిగో పాపలైతే చలికి మంట కాగుతున్నారు. పొయ్యి దగ్గర కూర్చొని చూస్తున్నారు గుమ్మడి కోసం. ఈ విధంగా ఒక కుండలో అన్నీ కలుపుకొని ఎత్తుకోవాలి. వేడి వేడి అన్నంలో చాలా చక్కగా ఉంటుంది.